అమ్మ చాలమ్మా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఆయా పట్టణాలు ఆయా గ్రామాలు వెళుతూ ఉండేవారు. అలా వెళుతూ ఉంటున్న ఆ సందర్భాల్లో ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ ఊరిలోనంటండి మందిరపు ముఖ్య లేకపోతే ఒక సంఘ పెద్ద లాంటివారు ఆయనకు ఒక కుమార్తె ఉందంటండి. ఆ కుమార్తెకి 12 సంవత్సరాలంట. ఆ కుమార్తెకి మరి ఏమొచ్చిందో, ఏ బలహీనత వచ్చిందో మొత్తానికి ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనత ఎలాంటిదనంటే మరణాంధకరమైన బలహీనత. ఎన్నో హాస్పిటల్లో తిప్పాడంటండి, ఎన్నో ప్రయత్నాలు చేశాడంట, కానీ స్వస్థత రాలేదు. అప్పుడు యేసు ప్రభువు ఆ గ్రామానికి వస్తున్నారని తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నీ చిత్తం ప్రభు, నీ సెలవిచ్చి నా బిడ్డను నీ హస్తంతో ఒక్కసారి అలా ముట్టి నా బిడ్డను బాగు చేయ బాబు అని బతిమాడుకున్నాడు. బతిమాడుకున్న తర్వాత సరే వెళ్దాం నాడు అని యేసయ్య బయలుదేరి ఇంటికి వెళ్తున్నప్పటికీ మళ్ళీ ఇంకో సందర్భం జరిగింది. అక్కడ ఏం జరిగిందనంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం ఒక స్త్రీ యేసయ్యను ముట్టుకోగా స్వస్థత కలిగింది. ఇప్పుడు చూడండి, ఇలా ఊహించుకుందాం. 10ంటికి వచ్చాడండి ఉదయం ఈ అధికారి, వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడు. 10ంటికి వచ్చిన సరే వెళ్దాం నడు అన్నాడు. వెళ్దాం అన్న తర్వాత బయలుదేరినప్పటికీ రక్తస్రావం స్త్రీ ఆవిడ వచ్చి ఎంత చేయటం 12 అయిపోయింది. 12 అయిపోయింది. వెళ్దాం అనుకున్నాడికి రక్తస్రావం స్త్రీ గద్దించడం, ఎవరు ముట్టుకున్నారు ఏంటి అని అడిగినప్పటికీ 12 అయిపోయింది అనుకుందాం. 12 అయిపోయినప్పటికీ అప్పుడు యేసయ్య వెళ్దాం నడు అని ఆ రక్తస్రావ స్త్రీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుండగా ఇంటికాడ నుంచి ఒక వార్త వచ్చింది. ఏమొచ్చిందనంటే, అయ్యా మీ ఇంటిగా మీరు ఏమి బాధపడకండి, భయపడకండి, మీ కుమార్తె ఏమైందనంటే చనిపోయింది, ఉన్న కార్యక్రమం జరిగిద్దాం రండి నడవండి అని ఆయన తీసుకుపోతూ ఉంటుంటే ఆ మాట యేసయ్యకి వినపడిన రాగానే ఆ అధికారులతో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడనంటే, నీవు వారి మాట యందు లక్ష్యము పెంచక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని చెప్పి ఆయనను ధైర్యపరిచి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి దగ్గర ఆ పిల్లను, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటనంటే ఇంటికి వెళితే ఇంటికి లోపలికి వెళదామన్నప్పటికండి ఆ బయట గోల చేసే వాళ్ళు కూర్చున్నారట. అంటే అమ్మ ప్రసంగిలు ఎలా రాయబడింది, కొత్తదేమీ లేదంట, జరిగినదే మరలా వస్తుందో జరుగుతుందని అంటారు. మన చిన్నప్పుడు కత్తి కాంతారావు అని ఉండేవాడు, టైట్ ప్యాంట్లు వేసేవాడు. సినిమాలు ఉన్నాయి కాబట్టి టైట్ ప్యాంట్లు వేసాడని ఇప్పుడు తెలుస్తుంది. అయ్యే ప్యాంట్లు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఆ ప్యాంట్ల తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి వస్తాయి. ఏంటనంటే ఎంత లావు బ్యాగు కింద ప్యాంట్ దగ్గర కింద పాదం దగ్గర ఎంత లావు ఉంటుంది అన్నమాట. అలాంటి ఫ్యాషన్ వస్తుంది. అది అయిపోయి ఇంకోటి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఉన్నాయే మళ్ళీ కాలం మారుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. అట్టిగానే ఆ కాలంలో ఏడ్చేవారు కొని తెచ్చుకునేవారట. ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతే ఏడుతున్నారంటే సరిగ్గా ఏడవటలేదు. ఏడవటానికి కొంతమంది పనులను నెట్టుకునేవారట ఇళ్ళల కాడ. ఆ ఏడుస్తూ బయట ఉండి ఏడుస్తూ ఉంటుంటే వారు మళ్ళీ వారు యేసయ్యను అపవాసం చేస్తూ ఉన్నారట. ఆమె చనిపోయిందండి అని అంటే యేసయ్య అన్నాడు, చనిపోలేదు, చనిపోయింది అంటారేంటి, ఆవిడ నిద్రిస్తుందని లోపలికి వెళ్ళి ఆ యేసయ్య ఏం చేశాడనంటే ఒక ప్రియులర్ కూడా ఉన్నవారిని తీసుకుని వెళ్ళాడట. ఆ కూడా ఉన్నవారు ఎవరనంటే పేతురు, యోహాను, యాకోబు, వారితో పాటు పిల్ల తల్లిదండ్రులు, తర్వాత పిల్ల. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? సమాజ మందిరపు అధికారి అంటే పిల్ల తండ్రి. చూడండి లెక్కేద్దాం. 1 పేతురు, 2 యాకోబు, 3 యోహాను, 4 పిల్ల తండ్రి, 5 పిల్ల తల్లి, అమ్మ ఇంకెవరు? యేసయ్య చిన్నది. మొత్తం ఎంతమంది అయ్యారు? 7. ఈ 7 ఎంట పెట్టుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చేయగా చెయ్యి పట్టుకుని లేకు అని రాగానే చచ్చిపోయిన పిల్ల తిరిగేమైంది? లేచింది. అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేయగల దేవుడు మనకున్నాడు. అలా చేయాలనంటే ఈ అధికారి అయిన, ఈ సమాజ మందిరపు అధికారి అయిన ఈయన యేసయ్య దగ్గరికి ఏ విధంగా వచ్చాడో, ఇక్కడ ఏమి జరిగిందో ఆ విధంగా మనము ప్రార్థన చేస్తే, మనము అలా ప్రవర్తిస్తే మన విషయంలో కూడా దేవుడు అలా కార్యాన్ని చేస్తాడు. ఏం చేశాడు మొట్టమొదటిగా అని అంటే, అధికారి అయినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా మరణము అవస్థ వచ్చినప్పటికీ, అనారోగ్యం వచ్చినప్పటికీ దాన్ని బాగు చేయగలవాడని యేసయ్య దగ్గరికి వచ్చాడు. చూడండి,
మోటార్ సైకిల్ పోయిందండి, ఎక్కడికి పట్టుకెళ్ళాలి? మెకానిక్కి తీసుకెళ్ళాలి. సెల్ ఫోన్ పోయింది, సెల్ ఫోన్ దాని దగ్గరికే తీసుకెళ్ళాలి. ఏది పోతే అక్కడికే తీసుకెళ్ళాలి. అట్టుది కానీ ఒక మానవుడికి అనారోగ్యం తగ్గాలి అని అంటే మానవుడు కలుగు చేసిన దేవుని దగ్గరికి రావాలి. ఎంత గొప్పోడు, ఐశ్వర్యవంతుడైన, గనుడైన, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా యేసయ్య దగ్గరికే రావాలి. చూడండి, ఈ సమాజపు అధికారి మంచి పని చేశాడు. ఏంటనంటే మానవులు కలుగు చేసిన యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఇంకొక మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఏంటంటే ఆ రోజుల్లో గొప్ప యుద్ధం జరుగుతుందంట. ఎలాంటి యుద్ధం అంటే యేసయ్యను నమ్మిన వారందరినీ ఏలేస్తామన్నారు. ఎవరు ఏలేస్తున్నారు అని అంటే యూదులు సమాజ మందిరానికి ఈయన ఎవరు? అధికారి. ఇప్పుడు యేసయ్యను నమ్ముతున్నాను అని ఆయన దగ్గరికి వెళ్తే ఈయన ఉద్యోగం ఏమవుతుంది? ఊడిపోద్దు. ఊడిపోయినా పర్లేదు, నాకు సజీవుడైన దేవుడు కావాలని అక్కడ పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళాడు కనుక ఆమె కుమార్తె ఏమైందండి? బాగుపడింది. ఒకటి, ఈ రోజుల్లో మనము కూడా యేసయ్య దగ్గరికి రావటానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడు మనం అవన్నీ అధిగమించి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఆమె కుమార్తెను బాగు చేసినట్టుగా మన విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈమె కుమార్తెకి స్వస్థత కావాలి, కానీ మనకేం అవసరమో, మనకు పిల్లలే కావాలో, లేకపోతే బిల్డింగే కట్టాలో, లేకపోతే పిల్లలు పేస్ అవ్వాలో, ఉద్యోగం రావాలో, పెళ్ళి అవ్వాలో, ఆ అక్కర దేవుడు, వారికున్న అక్కర తీర్చిన దేవుడు మన అక్కరను తీరుస్తాడు. ఒకటండి. రెండోది ఏంటనంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వెళదాం నడువు అని రాగానే బయలుదేరి వెళ్ళినప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఎవరికి? యేసయ్య వారి ఇంటికి రావటానికి ఆటంకాలు వచ్చినాయి లేదండి. ఒకటి, రక్తస్రావ స్త్రీ, ఆమె స్వస్థత కొరకు కొంచెం అడ్డయ్యింది. ఆ తర్వాత కూర్చోపోయినప్పటికి ఇంటికాడ నుంచి ఒక వార్త వచ్చింది. ఏంటనంటే నీ కుమార్తె ఏమైంది? చనిపోయిందన్న వార్త వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తామనంటే అదే అడ్డు అనుకుని వదిలిపెట్టేస్తాం. చాలామంది వర్షం వస్తే చాలు ప్రార్థనకు రారు కదండి, అది అడ్డుగా చేసుకుంటారు. ఇంకోటి, నడువు నొప్పి వస్తే చాలు, లేకపోతే వేరే చుట్టాలు వస్తే చాలు, లేకపోతే వేరే సమస్యలు వస్తే చాలు, కరెంట్ ఆగిపోయిందని మానేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రియులారు ఏమేమో సమస్యలు ఉంటాయి. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా యేసయ్య దగ్గరకు రావటానికి మనం నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి ఇంటికాడ నుంచో మాట వచ్చింది. ఏమనంటే మీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు యేసయ్య అంటాడు, వారి మాట యందు లక్ష్యము ఉంచొద్దు. ఎవరి మాట యందు? లోకస్తుల మాట యందు మనం ఏముంచకూడదటండి? లక్ష్యం ఉంచకూడదు అండి. మనుషుడు ఎప్పుడు కుంగిపోతాడంటే మనసులో కుంగుదలు వచ్చినప్పుడు కుంగిపోతాడు. ఎంత బలమైనోడైనా సరే. చూడండి, కరోనా టైంలో బలమైన వాళ్ళు అందరూ ఎందుకు చనిపోయారు అని అంటే కరోనా వచ్చింది అనే ఆ విషయం తెలిసిన తర్వాత కుంగిపోయి చచ్చిపోయారు. కనుక మనుషుడు ఒక పనిని ప్రారంభిద్దాం అనుకున్నాడు, పని బలహీనుడు అయిపోతాకి మనసులో కుంగుదల వస్తుంది. ఆ కుంగుదల ఎలా వస్తుంది అని అంటే బయటి వారు మాటల ద్వారా మనకు వస్తుంది. నువ్వెంత అంటే మీరు ఆలోచించుకోండి. లోకస్తులు, దేవుని ఎరగని వారు మనలో కుంగ తీయటానికి ఎన్నో మాటలు వేస్తారు. ఆ మాటలు వేసినప్పుడు ఆ మాటలు బట్టి ఏం చేయొద్దు? కుంగిపోద్దు. వారి మాట యందు లక్ష్యము. చదవండి, ఆ మాట చదువుదాం. 36 వచనం. మార్కు సువార్త అండి 5-6 అధ్యాయం. యేసు వారు చెప్పిన మాట ఏం పెట్టద్దు? లక్ష్య పెట్టద్దు. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. సమాజ మందిరపు అధికారితో చెప్పాను. అమ్మ చాలు. ఇక్కడ ఏమి చూస్తున్నామని అంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఎవరైనా నేను కుంగదీసే మాటలు, నిరాశపరిచే మాటలు, అవ్వదు అన్న మాటలు ఎవరైనా అంటూ ఉంటుంటే భయపడొద్దు. ఇదిగో నా యందు నమ్మిక ఉంచు, వారి మాట యందు లక్ష్యం. యోహాను సువార్త 20 అధ్యాయంలో ఏముంటుందని 4 అధ్యాయం ఏముంటుందని అంటే వారు పంట చేలో పడి వెళుతూ ఉంటున్నప్పుడు ఆ పంట చేలు చూపించి యేసయ్యకి అంటారు, ప్రభువా ఇంకా 4 నెలల్లో మన చేతికి పంట వస్తుంది అని అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీ కన్నులెత్తి చూడండి, అది 4 నెలలు కాదు, ఇప్పుడే పంటకి వచ్చి ఉన్నది అన్నాడు. అంటే వారి ఆలోచన ఏంటంటే ఎప్పుడో వస్తుందని. యేసయ్య ఏమంటున్నాడు అని అంటే ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చింది, కన్నులెత్తి చూడు అని అన్నాడు. ఈరోజు ఆయన తట్టు కన్నులెత్తి చూస్తాయండి, ఆయన మాట యందు నమ్మిక ఉంచుతాయండి, ఎప్పుడో జరుగుతుంది అంటారు. కానీ మనుషులు దేవుడు ఇప్పుడే ఆ కార్యాన్ని చేస్తాడు. ఆటంకం ఒకటండి, అధికారి అయినా దేవుని దగ్గరకు వచ్చాడు. 2 ప్రియులారా, ఆటంకాలు వచ్చిన అధిగమించి యేసయ్యతో ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంటికి వెళ్ళాడు. ఇంకొక మాట అండి, కుమార్తె చనిపోయింది అన్న తర్వాత యేసయ్య ఇంక ఇంటికి ఎందుకు? చనిపోయిందండి,
కొంచెం అనారోగ్యంతో ఉంటే ఇంటికి తీసుకెళ్ళచ్చు, చనిపోయిందన్నాక ఇంకెందుకు. కానీ చనిపోయిందన్న వార్త వచ్చినా కానీ ఆయన దేవుని అందు ఏముంచాడు? నమ్మక విశ్వాసాన్ని ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, అపనమ్మకమైన మాటలు వచ్చినా భయపడవద్దు. నీ గురి ఎద్దకు నువ్వు చేరతావు. బైబిల్ ఒక చోట ఉంటుందండి, కీర్తన గ్రంథంలో ఏమనంటాడు? నువ్వు కోరిన రేవుకు నేను నిన్ను చేరుస్తానంటాడు. ఎక్కడికి చేరాలనుకుంటున్నావో అక్కడికి నేను చేరుస్తాను. అంతవరకు ఆయన యందు మనం ఏముంచాలనంటే నమ్మిక ఉంచాలి. రెండండి. మూడోది చదువుదాన్ని చూడండి. ప్రియుల మార్కు సువార్త 35వ అధ్యాయం 36వ వచనంలో అక్కడే మనం గమనిస్తే అండి ఏమని చూస్తామనంటే, కనుక భయపడ్డాడంట. చూడండి అమ్మ, అదే 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకుము, ఇంకో మాట చెప్పను, భయపడకుము. ఒకటి, వారి మాట ఎందు లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే భయపడొద్దు అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఆ సమాజ మందిరపు అధికారిని ఏమంటున్నాడనంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన ధైర్యం ఎవరండి? దేవుడే. మన ధైర్యం దేవుడే. ఏమండి ఈరోజు ఒకసారి ఇలా ఆలోచించండి. ఏంటంటే లోకంలో బంధువులు ఉన్నా లేకపోయినా వారు ధైర్యము కంటే మనకి యేసయ్య ధైర్యము ఎంత. ఈ రోజుల్లో చూస్తే అండి పిల్లలు తల్లిదండ్రులు కూడా చూడటలేదు. ప్రియులరా, నేను ఎలా చెప్తున్నాను ఏంటంటే, మనం దేవుని నమ్ముకుంటే మనకు అవసరమైన సమయంలో దేవుడే మనకి ఎవరో ఒకరిని సమకూరుస్తాడు. మొన్న ఫెడి అన్నని ఓసన మినిస్ట్రీ సేవకుడు ఒక ఆయన కర్నూలులో సేవ చేస్తుంటే ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే బస్సు గుద్దితే కాలు బస్ టైర్ కిందకి వెళ్ళిపోతే మడము ఇరిగిపోయి మడము ఇలాగ ఏలాడుతుందన్నమాట. కాలు ఇలా ఉంటుంది కానీ మడం ఇలాగ వచ్చేసింది, ఇలా చెత్త అయిపోయింది అన్నమాట. దాన్ని ఎముకలు ఇలాగ అతికి ఆపరేషన్ చేశారు. సరే, ఆయనకు పెళ్ళి అవ్వలేదండి, దేవుని కొరకు సమర్పించుకున్నాడు, అలాగే ఉండిపోయాడు. ఎవరు చూస్తారు? భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరూ లేరు. పెళ్ళి అవ్వకుండా అలా సేవ చేస్తున్నాడు. ఓసన మినిస్ట్రీ ఏసన్న గారు వాళ్ళందరూ అలాగే ఉంటారులేండి. కానీ భార్య ఉన్నా పిల్లలున్నా లేకపోయినా అలా చేస్తారో లేదో కానీ వందల కొలది యవనస్తులు అక్కడే ఉండి ఆయన పరిచర్య చేస్తారు. దొడ్డుకి వెళ్తుంటే ఎత్తుతున్నారు, పేసకి వెళ్తుంటే ఎత్తుతున్నారు. ఇంకొకరు భార్య కూడా చేయదేమో, అలాగా పిల్లలు కూడా చేయరేమో. నేను అంటున్నాను, అంతలా చేస్తున్నారంటే దేవుడే వారికి ఆ మనసును కలుగు చేశాడు. నేను అంటున్నాను, అలా కలుగు చేయటానికి కారణం ఆయన దేవుని యందు ఏముంచాడని అంటే నమ్మిక ఉంచాడు. ఈరోజు బంధువుల మీద, స్నేహితుల మీద, వాళ్ళ మీద, యుద్ధ మీద, అన్నిటి దానికంటే దేవుని మీద నమ్మిక ఉంచుకుంటే మనకు సహాయాన్ని చేస్తాడు. నేను ముగిస్తానండి. చూడండి ప్రియులారా, 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదువురమ్మా. ఇంటికి వచ్చి మీరు ఎలాగూ గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో అమ్మ. ఇప్పుడు వారు అన్న మాట చదవండి. వారిని ఏం చేశారట? హేళన చేశారట. అయితే ఆయన వారందరిని ఏం చేశాడు? నేను వివరిస్తాను చూడండి. ఇంకొక మాట ఇక్కడ ఏంటనంటే, ఈ యేసయ్య అద్భుతం చేయబోతుంటున్న మునుపు కొన్ని లోకములో మనకు అపనమ్మకమైన మాటలు మనకి వినపడతాయి. ఇంకా జరిగిపోద్ది, ఇంకా దగ్గరకు వచ్చేసినప్పుడు ఇలాంటి శత జనం అంతా ఎదురవుతూ ఉంటారు. కాబట్టి భయపడొద్దు, అలాంటి వారిని లెక్క చేయదు. ఇంకొకటి ఏంటనంటే ప్రియులారా, వారిని హేళన చేసి అపవాసం చేసిన వాడిని బయటికి గెంటి వేసి లోపల కొంతమంది తీసుకెళ్ళాడట. ఎవరు వారు అని అంటే ఇందాక చెప్పాను, యాకోబు, యోహాను, పేతురు, యాకోబు, యోహాను, మరి సమాజ మందిరపు అధికారి, వారి భార్య, వారి పిల్ల, యేసు ప్రభువు 7 కలిసి లోపలికి వెళ్ళారు. ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఇప్పుడు చెప్పాలి, వీరే ఎందుకు ఉన్నారు? వారిని ఎందుకు బయటకు పంపేశారు? వారికి నమ్మకం లేదు. నమ్మకం లేకపోవటం అలాగ ఉంచండి. చేస్తున్న పనులు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. హేళన చేసినంత వరకు ఆ పని జరగదు. ఏదో సామెత ఉంటుంది, వెళ్తా పిల్లిని
సంకరెట్టుకుని వెళ్తే ఎలాగా? ఇలాంటి శనిగాళ్ళందరిని ఏం చేయకూడదు, ఎవరిని తీసుకెళ్ళాలంటే ఇదిగో ఇలాంటి 7 ప్రార్థన చేసేవారిని, ఏర్పాటు చేసేవారిని, కనుక అలవాటు పరచబడిన వారిని, పేతురు, యోహాను, యాకోబు లాంటి వారిని తీసుకుని వెళ్ళటం వల్ల చనిపోయిన పిల్ల ఏమైంది? లేచింది. కాబట్టి హేళన చేసేవారు, అల్లరి చేసేవారు, ఇలా చేయండి అంటే అలా చేసి, అలా చేయండి అంటే ఇలా చేద్దామని చెప్పి వంకరగా మాట్లాడేవారు. ఎందుకు? వారందరిని ఏం చేశాడట? బయటికి. నేను మిమ్మల్ని అంటున్నాను, మిమ్మలను ప్రార్థన చేసేవారని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని పిలిచాం. కాబట్టి మీ మీద నమ్మిక ఉంచి మొరపెడతారని మీరు ప్రార్థన చేయగా పిల్ల బతికినట్టుగా మన విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంక ముగిస్తానండి, ప్రార్థన చేయాలి కనుక ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇదే మార్కు సువార్త 37వ వచనం, 5వ అధ్యాయం 37వ వచనం. వారు బొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచున్నట్టు చూచి లోపలికి పోయి మీరు ఎలా బొల్లు చేసి ఏడ్చుచున్నారు? 41 వచనం చదవరమ్మా. ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన్ని లేమని నీతో చెప్పుచున్నారని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి ఏమైందంటే అండి, ఇప్పుడు చూడండి, 12 సంవత్సరముల ప్రాయము గలది. ఇప్పుడు చూడండి, యేసయ్య లోపలికి వచ్చి చనిపోయిన చిన్నదాన్ని చేయి పట్టుకుని ఏం చేశాడట? లేగో అని అన్నాడట. ఈ లేపున ఆయన ఎవరు అని అంటే మృత్యుంజయుడు, సమాధిని గెలిచినవాడు, మరణము గెలిచినవాడు, సమాధిలో నుండి వారిని లేవనెత్తగల దేవుడు. ఆ దేవుడు చేయి పట్టుకుని లెగు అన్నాడంతే చనిపోయిన అమ్మాయిలో జీవం వెళ్ళింది. చనిపోయిన ఆవిడ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇలాగ అందాం ఏంటనంటే, చనిపోయిన అమ్మాయి చేయి పట్టుకున్నట్టుగా ఇదిగో ఉద్యోగం కొరకు ఆయన్ని చేయి పట్టుకుని లెగో, నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను, లెగో నీకు ఆరోగ్యం ఇస్తున్నాను. ఈయన ఎవరు తెలుసా? సర్వాధికారి, సృష్టికర్తైన దేవుడు. ఆయన సజీవుడు. ఆయన చేయలేని కార్యం అంటే ఏమీ చేయలేని ఏ కార్యం చేయలేని వాడు కాదు, అద్భుతం చేయగల దేవుడు. లెగో అని లేపిన దేవుడే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొనగా చనిపోయిన చిన్నది ఏమైందంటే అండి లేచింది. ఆమెలోని మరణ జీవం పోయి నిజమైన జీవం వాళ్ళలోకి వచ్చింది. చివరిగా ఆమె లేచిన తర్వాత ఆమెని వారికి అప్పచెప్పి వారితో అంటున్నాడు చూడండి, 42వ వచనం చదువుదాం. 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చాలు. ఇప్పుడు చూడండి, చిన్నది లేచిన తర్వాత వారితో అంటున్నాడు, ఆమె లేచినది చేసిన అద్భుతాన్ని బట్టి వారందరికీ ఏం కలిగిందంటే అండి? ఆశ్చర్యము కలిగింది. యేసయ్య కూడా మన పట్ల చేసిన అద్భుతాలు బట్టి మనకు కూడా, మన పక్క వారికి కూడా ఏం కలుగుతుంది తెలుసా అండి? ఆశ్చర్యము కలుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు అండి ఎవరైనా లాజరు గురించి మాట అంటాడు యేసుప్రభువారు. ఆమె లాజరు గురించి ఏమంటాడంటే, ఈ వ్యాధి దేవుని మహిమార్థమే తప్ప మరి ఎందుకు రాలేదు. ఎందుకు వచ్చింది వ్యాధి అని అంటే ఆయనకు మహిమ రావటానికంట. కొన్నిసార్లు కొన్ని ఆపదలు మనకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి అంట అనుకోవాలి మనం అని అంటే, ఈ ఆపదల ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. చూడండి, మేమండి చాలా పేదరికంలో ఉండేవాళ్ళమండి. సాది సునీత గారు ఈ ఊరే కనుక వారికి తెలుసు, కామ్లీకి తెలుసు, కాబట్టి రాష్ట్రపతి గారికి తెలుసు. వాళ్ళు తింటాకు కూడా ఉండేది కదండి, మాకు బట్టలు ఉండేవి కాదు. అందరూ హేళన చేస్తూ, ఎప్పుడైతే దీనస్థితిలో ఉంటామో అందరికీ హేళన పాలైపోతాం కదా. ఆ స్థితిలో ఉన్న దేవుడు కనికరించి ప్రార్థన చేసి, సంఘ ప్రార్థన, మా భక్తి, మా విశ్వాసాన్ని చూసి అంచులుగా అలా తీసుకుని వస్తే ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారనంటే, దేవుడే మిమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకొచ్చాడు అంటూ ఉన్నారు. ఆ స్థితిలోనికి తీసుకురావటానికి, ఒకప్పుడు ఆ స్థితిని అనుభవించడానికి, ఈరోజు ఈ స్థితిలోనికి రావటానికి ఎవరి మహిమ కొరకు ఆ స్థితిలో ఉంచాడు? దేవుని మహిమ రావటానికి కొన్నిసార్లు కష్టాల్లో ఉంచుతాడు. ఆ తర్వాత ఈ మహిమ రావటానికి, దేవునికి మహిమ రావటానికి దేవుడు ఆయన ఒక్కొక్కసారి దీనస్థితిలో మనల్ని ఉంచుతాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దాన్ని బట్టి వారు దేవుని మహిమ పరుస్తూ ఉన్నారట. మన స్థితిని బట్టి కూడా ఒక్కొక్కసారి కుంగిపోవద్దు. ఇది దేవుని మహిమ కొరకని మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేసేలాగా ఆయన సహాయాన్ని కోరుకుందాం. చెప్పండి, ఈ కుమార్తె విషయంలో దేవుడు అద్భుతం చేసినట్టుగా అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. 2 ఆయన పాదాల మీద పడ్డాడు. వచ్చిన తర్వాత యేసయ్యను తీసుకుని వెళ్దాం అన్నప్పుడు ఆటంకాలు వచ్చినాయి.
ఆటంకాలు వచ్చినా ఆయన కుంగిపోకుండా, నిర్లక్ష్య మాటలు వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడ్డాడు. వెళ్ళిన తర్వాత 7గురుగా లోపలికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. చనిపోయిన అమ్మాయి ఏమైందండి? తిరిగి బతికింది. అక్కడ ఉన్నవారు కొంతమంది హేళన చేశారు, అయినను ఆ హేళనకు గురి కాకుండా స్థిరపడ్డారు కనుక వారి విషయంలో దేవుడు అద్భుతాన్ని చేశాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానండి. ప్రియులరు, అలాగూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. అట్లా ఈ కుటుంబం పట్ల, మన పట్ల కూడా ఆయన అద్భుతాన్ని చేసేలాగా 7గురుగా వచ్చిన మనం బట్టి దేవుడి కుటుంబంలో అద్భుతాన్ని దేవుడు జరిగించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చివరగా ఆహారం పెట్టారు కదండి. ఏం పెట్టారు? ఎంతకాలం నుండి తింటలేదో ఆఖరికి ఆహారము పెట్టింది. కాబట్టి ఏ ఆహారం? నిజమైన ఆహారం, జీవాహారము నేను. అది దేవుని వాక్యాన్ని తినిపించారు. అట్లా దేవుడు వారికి అక్కడ ఇంకో మాట ఉంటుంది, సమయం అవుతున్నాను పరిగెత్తున్నాను. లోపలికి వెళ్ళటానికి ఆయనకి ఏమి ఇవ్వమన్నారు? దారి, చోటు ఇవ్వండి అన్నారు. అంటే యేసయ్య అద్భుతం చేయాలంటే ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయడు. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక.